మనసుల కలయిక ఏంటో, ఈ మమతల వంతెనలేంటో, ఈ తూర్పు పడమట ఒకటిగా కలవటమేమిటో, కల చెదిరిన ఈ కథ ఏంటో, కనుజారెను కన్నీరేంటో, ఈ చీకటి వేకువ మధ్యన గోప్యం ఏమిటో. 5 వేళ్ళు ఒక్క తీరు ఉండలేవని తెలిసి కూడా కలత చెందుటెందుకో మరి, కంటిలోన నలుసు పడిన బాధ కలుగులే. అత్త, చెల్లికేమైందత్త? అసలు డాక్టర్ కు ఫోన్ చేసామని చెప్పారు, ఇంతవరకు రాలేదేంటి? అలాగే వదిన గారు, నేను ఇంకోసారి ఫోన్ చేస్తాను. డాక్టర్ గారు వస్తారు, ఏర్పాట్లవి చూడండి. జయంతి, ఏమైంది జయంతి? జయంతి, డాక్టర్ కవిత గారేనా? ఏంటండి ఇంకా రాలేదు? ఇక్కడ పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, తొందరగా రండి. డాక్టర్ వచ్చి తాడు పేడు తేల్చిస్తే ఈ కుటుంబం మొత్తం చెక్కలైపోద్ది. అప్పుడు ఏం జరిగినా మనకు అనుకూలంగా మార్చేసుకోవచ్చు. ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్ టు హియర్? ఇదంతా మీ డాడీకి తెలిస్తే మన ఇద్దరిని కలిపి తిడతారు. ఇంకా కోపం వస్తే ఏకంగా చంపేస్తారు. మీ డాడీ కోపం నీకు తెలియంది కాదు కదా? డాడ్కి చెప్పడం ఎందుకు? వాట్? ఏమంటున్నావు బేబీ? డాడీకి మ్యాటర్ తెలియ నీకు, దాట్స్ ఇట్. ఆయనకి తెలియకుండా ఎన్నాళ్ళం దాస్తాం? నీకు వజ్రపాటి ప్రాపర్టీ కావాలా వద్దా? అలాగని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేం కదా. ప్రాపర్టీని నువ్వు వదులుకున్నా నేను మాత్రం సూర్యని వదులుకోను మామ్. సూర్య అనే నా హబ్బీ అని నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను మామ్. అది కాదు బేబీ, లేట్ కాకుండా ఈ ప్రాపర్టీ మొత్తం మన చేతికొచ్చే ప్లాన్ ఏదైనా ఉంటే అది ముందు చూడాలి. దానికోసమైనా మనం ఇక్కడ ఉండాలి, ఇలాంటివన్నీ భరించాలి. నిజమే, బట్ మామ్ ఇంకేం ఆలోచించుకో. నీకు వజ్రపాటి ప్రాపర్టీ, నాకు సూర్య, అంతే. మామ్, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్. డోంట్ వరీ మామ్. ఓకే బేబీ. అమ్మా, కూతురు గుళ్ళో లింగాన్ని మింగుదాం అనుకుంటే తల్లి ఏకంగా గుణ్ణే మింగేద్దామని చూస్తుందిగా. పేరుకు సామాన్య గాని ఈళ్ళు సామాన్యులు కాదు. ఆ మాత్రం మాకు తెలీదా ఏంటి? చూపిస్తా చూపిస్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.